శ్రీ విష్ణు భగవానుని యొక్క అమేయమైన విశ్వరూపమును దర్శింపచేసే శ్రీ విష్ణు సహస్రనామములకు దివ్యమైన అర్థములు 20వ భాగము. అమేయాత్మ అపరిమిత స్వరూపము గలవాడు, భగవంతుని రూపము ఇటువంటిది అని పరిచ్ఛేదమునకు శక్యము కాని, అనగా కొలుచుటకు శక్యము కాని రూపము కలవాడు అయిన శ్రీ మహావిష్ణువు అమేయాత్మ అన్న నామముచే శ్రీ విష్ణు సహస్రనామముచే కొలువబడినాడు. పరమాత్ముని యొక్క ఆత్మశక్తి అమేయమైనది. అది మన కల్పనాశక్తి సైతము అతీతమైనది. కల్పనకు సైతము అతీతమైన ఈ రూపమును శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలోని 11వ అధ్యాయమైన విశ్వరూప దర్శన అధ్యాయంలో అర్జునుడు తన విశ్వరూపాన్ని లేదా అనంతమైన విశ్వరూపాన్ని తనకు చూపించమని భగవంతుడిని అభ్యర్థించినప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి అన్ని విశ్వములను కలిగి ఉన్న అతని అనంతమైన రూపాన్ని చూడడానికి దివ్య దృష్టిని ప్రసాదిస్తాడు. అర్జునుడు అపరిమిత బాహువులు, ముఖాలు మరియు ఉదరములతో దేవదేవుని శరీరంలో మొత్తం సృష్టిని తిలకిస్తాడు. ప్రారంభం లేదా ముగింపు లేక అన్ని దిశలలో అపరిమితంగా విస్తరించి ఉన్నది ఆ విశ్వరూపము. ఆయన తేజస్సు ఆకాశంలో కలిసి ప్రజ్వలిస్తున్న సహస్ర సూర్యబింబముల తేజస్సులాగా ఉంటుంది. భగవంతుని నియమాలకు భయపడి 3 లోకాలు వణుకుతున్నట్లు మరియు ఖగోళ దేవతలు ఆయన ఆశ్రయం పొందడాన్ని అర్జునుడు తిలకించాడు. అతను అనేక మంది ఋషులు భగవంతుని ప్రార్థనలు చేయడం మరియు భగవంతుడిని స్తుతిస్తూ కీర్తనలు పాడడం తిలకించాడు. కౌరవులు వారి మిత్రులతో కలిసి పరంధాముని యొక్క ఈ బలీయమైన విశ్వరూపం యొక్క నోటిలోకి దూసుకుపోవడాన్ని గమనిస్తాడు. చిమ్మెటలు ఏ విధముగా అగ్నికి ఆకర్షితులై అందులో పడి మాడిపోతాయో ఆ విధముగా ఆ అగ్ని వైపు ఆకర్షితులవడమును అతడు తిలకించాడు. ఇటువంటి అమేయమైన, పూర్తిగా తెలుసుకొనుటకు అశక్యమైన ఆత్మస్వరూపము కలిగిన పరమేశ్వరుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము అమేయాత్మ అన్న నామముతో కీర్తించింది. సర్వయోగ వినిస్మృత, అన్ని రకములైన సంగత్యముల నుండి విడిపడినవాడు, అసంగోహ్యయం పురుష అన్న వేదవాక్యముననుసరించి సర్వ సంబంధ వినిర్ముక్తుడు, నానాశాస్త్రోక్త యోగము నుండి తొలగువాడు అయిన భగవానుడు శ్రీ విష్ణు సహస్రనామముచే సర్వయోగ వినిస్మృత అన్న నామముచే కీర్తించబడినాడు. అన్ని రకములైన సాంగత్యముల నుండి ముక్తుడైనా కూడా ఆయన నుండే అన్ని ఉపాయములు కలుగుచున్నవి లేదా ఉత్పత్తి అగుచున్నవి. సకల యోగ సాధనలకు సారము ఆయన అనుగ్రహ బలమే. ఆత్మ సాయుధ్యమే యోగ సాధనకు పరమావధి. వసుః సర్వభూత నివాసోసి శ్రీ వాసుదేవ నమోస్తుతే అన్న వాక్యమును అనుసరించి సర్వభూతములు తనయందే ఉన్నవాడు, సర్వభూతముల యందు తాను వసించువాడు,
ఈ సమస్త విశ్వములోని అణువులోను ఆయన లేని ప్రదేశమే ఉండదు కనుక అంతర్యామి అయి అన్ని చోట్ల వసించి అందరినీ చల్లగా కాచువాడు వం సూతే అనగా సకల జీవులకు జ్ఞానమును ప్రసాదించువాడు గొప్ప హృదయము కలిగినవాడు వసువులలో పావకుడను నేను అన్న భగవద్వాక్యముననుసరించి అష్టవసువుల రూపములో వసుంధరకు తన సాన్నిధ్య సౌభాగ్యమును ప్రసాదించిన భగవానుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము వసుహు అన్న నామముతో కీర్తించింది. వసుమనాహ రాగద్వేషములతో కాని మదమాత్సర్యములతో కాని కలుషితము కాక పరిశుద్ధమైన మనస్సుతో భక్తులను అనుగ్రహించువాడు వారు సమర్పించు ఏ పాటి కొద్ది సమర్పణలైనా అత్యంత ప్రీతితో స్వీకరించువాడు అయిన పరంధాముని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము వసుమనాహ అన్న నామముతో కీర్తించింది. ఈ విషయమును జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని 9వ అధ్యాయమైన రాజవిద్యా రాజగుహ్య యోగములోని 26వ శ్లోకములో ఈ విధముగా వివరించారు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. నాకు ఎవరైనా భక్తితో ఒక ఆకు గాని ఒక పువ్వు గాని ఒక పండు గాని లేదా నీరైనా గాని సమర్పిస్తే ఆ స్వచ్ఛమైన మనస్సు గల నా భక్తునిచే ప్రేమతో ఇవ్వబడిన దానిని నేను సంతోషంగా అరగిస్తాను. అటువంటి స్వచ్ఛమైన మనసు కలిగిన వాడు వసుమనాహ అని కీర్తింపబడిన భగవానుడు. ఇటువంటి అద్భుతమైన ప్రకటన చేయడంతో శ్రీకృష్ణుడు భగవంతుని యొక్క కరుణాపూరిత స్వభావాన్ని తెలియచేస్తున్నాడు. తనకు సమర్పించబడిన వస్తువు యొక్క భౌతిక విలువ ఆయనకు అవసరం లేదు. అన్నింటికన్నా ఎక్కువగా ఎంత ప్రేమగా మనఃపూర్వకముగా ఇచ్చాము అనేదే ఆయనకు ముఖ్యం. సత్యః సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అన్న వేదవాక్యముననుసరించి సత్మూర్తి స్వరూపుడు. సత్శబ్దమునకు ప్రాణములని తకారమునకు అన్నమని యం అనగా ఆదిత్యుడని అర్థముండుటచే సత్యము అను శబ్దమునకు జీవులకు ప్రాణప్రదాత అయిన ఆదిత్య స్వరూపుడని అర్థమున్నది. సత్పురుషుల యందు సాధుత్వము కలవాడగుట చేత ఆడిన మాట తప్పని సత్యమూర్తి సర్వులలో సద్భావమును పెంపొందించువాడు అగుట చేత కూడా సత్యః అన్న నామధేయముచే కీర్తించబడుచున్నాడు. మరికొన్ని నామములకు అర్థములు నా తదుపరి వీడియోలో